హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది, లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీయానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి, కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు దగ్గరలో గణపతి ఆలయం అన్నట్టయితే దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి.